మీ కుటుంబంలో రాజకీయంగా ఎవరు లేకపోయినా మీరు మీ సోదరి ఫర్హానా ఫయాజ్ గారు ఇద్దరు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. అంటే మీరు అన్నారు ఆ రోజు చైర్పర్సన్గా మిమ్మల్ని ఎన్నిక చేస్తారు అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టింది అన్నారు. ఆ రోజు పగ్గాలు చేపట్టింది మీ అక్కనే. అంటే మీకు రావాల్సిన కుర్చీ మీ అక్కకు వెళ్ళిపోయింది. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఇవన్నీ రాజకీయాల్లో సామాన్యం, ఇవన్నీ మామూలుగా సాధారణంగా జరిగిపోతుంటాయి. నాకు మెజారిటీ టీడీపీ పార్టీకి మెజారిటీ వచ్చి ఉండింటే ఆ రోజు నేను చైర్పర్సన్ అయ్యేవాడిని. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. వారు కాంగ్రెస్ నాయకులు మా అక్క ఫర్హానా ఫయాజ్కి చైర్పర్సన్గా చేశారు. దానికి నేను ఏనాడు బాధపడలేదు, సంతోషపడలేదు కూడా. ఎవరు రాజకీయం వారిది. ఇక్కడ రాజకీయాలు ఓకే, అంటే మీరు కూర్చోవాల్సిందే. అంటే అదే స్థానంలో మీరు ఏదైతే ఆశించారో అదే స్థానంలో మీ సోదరి, మీ రక్తం పట్టుకుంటుంది మీ సోదరి ఆ కుర్చీలో ఉండి అప్పుడు లోపల ఆనందం కలిగింది. అంటే మీకు మిస్ అయినా మీ అక్కకు వచ్చిందని ఫీల్ అయ్యారా? ఎలా ఉండింది? నేను అట్లా ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు రాజకీయాల్లో పార్టీ నియమ నిబంధనలకు, పార్టీ యొక్క సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశాం. ఎక్కడ కూడా అది సోదరి అనేది ఇంట్లో వచ్చినప్పుడు ఇంట్లో తినడం రావడం ఒక ఆ బంధుత్వం వేరే, ఆ సంబంధం వేరే, రాజకీయాలు వేరే. రాజకీయాలకు రక్త సంబంధానికి సంబంధం లేదు. మీ సోదరి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఆమె కూడా చైర్పర్సన్గా అంటే కౌన్సిలర్గా మా బావ వేమల ఫయాజ్ ఆయన దాదాపు 15-20 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఉండే వార్డులో లేడీ రిజర్వేషన్ అయింది. అప్పటికి ఆయన పోటీ చేయాలనుకునే స్థానం లేడీ రిజర్వేషన్ అయింది కాబట్టి మా అక్కకు నిలబెట్టడం జరిగింది. తొలి నుంచి కూడా మీరు టీడీపీలో ఉన్నారు, మీ సోదరి ఫర్హానా ఫయాజ్ కాంగ్రెస్ వైపు ఉన్నారు. అంటే వాళ్ళంతా కూడా జొన్న రామయ్య, జొన్న సూర్యనారాయణ వర్గంలో కొనసాగుతూ వచ్చారు. మీరు చూస్తే మరోవైపు మీరు కందికుంట వెంకటప్రసాద్, ఇస్మాయిల్ వీళ్ళంతా కూడా ఒక వర్గంగా ఉండేవారు. అంటే ఈ రాజకీయాలలో ఈ వర్గ విభేదాలు ఎప్పుడైనా మీకు మీ సోదరికి తలెత్తాయంటారా? ఎప్పుడైనా చిన్నపాటి వర్గ విభేదాలు కానీ ఏమైనా కూడా? ఏ విధంగా అంటే పార్టీ పరంగా ఒక ప్రతిపక్షంగా ఏ విధంగా పోరాడాలో, ప్రజా సమస్య పరంగా ఏ విధంగా నిలదీయాలో ఆ విధంగా ప్రజా సమస్యల పట్ల ప్రతిపక్ష పార్టీలుగా మేము వచ్చి మున్సిపాలిటీలో ప్రతి కౌన్సిల్ సమావేశంలో కూడా అన్ని రకాలుగా ప్రజా సమస్యల పట్ల నిలదీయడం జరిగింది. అది రాజకీయాలు వేరే, బంధుత్వం వేరే. అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా సరదాగా మాట్లాడుకోవడం అదంతా ఏదన్నా ఇంటికి వస్తుంది మీ అక్క ఎప్పుడైనా వచ్చినప్పుడు రాజకీయంగా ఏదన్నా చిన్న చిన్న మనస్పర్ధలు కానీ ఏదన్నా సరదాగా ఉండేవాళ్ళ, రాజకీయాలకు దూరంగా ఉండేవాళ్ళు? అప్పుడు ఎప్పుడు ఇంటికి వచ్చినప్పుడు రాజకీయాల గురించి మేము మాట్లాడుకునే వాళ్ళం కాదు. మీ అక్క చైర్మన్గా ఉన్నప్పుడు, మీ సోదరు చైర్మన్గా ఉన్నప్పుడు మీరు ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు సోదరి భావంతో మీరు ఉండిపోయారు. అప్పుడు నీటి సమస్య ఎక్కువ ఉన్నా కూడా సరిగ్గా ప్రశ్నించలేకపోయారు. అంటే మీ స్థాయిలో అత్తార్ చాంద్ భాష అంటే మంచి వాగ్దాటి ఉంది, ప్రశ్నించగల తత్వం ఉంది, విద్యార్థి నాయకుడి నుంచి ఆయనకు ప్రశ్నించే తత్వం. ఆయన అక్కడ కూర్చుంది మీ సోదరి కావడంతోనే కొద్దిగా మెతక వైఖరి మీరు అవలంబించారు అన్నారు. అప్పట్లో ప్రసక్తే లేదు, అది కొంతమంది అపోహ. ఆనాడు కూడా ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున ప్రజా సమస్యల పట్ల ప్రతి కౌన్సిల్ సమావేశంలో కూడా ఆనాడు కూడా మాట్లాడుతున్నది నేను, దిల్దార్ అన్న, పర్వీన్ బాను అక్క, ఇస్మాయిల్ గారు. మేమందరూ కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా యొక్క బాధ్యత, ప్రజలు ఇచ్చిన బాధ్యతని అన్ని విధాలా నెరవేర్చాము. ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యల కోసం పోరాడం తప్పుకోకుండా, దాంట్లో అనుమానమే లేదు. ఎప్పుడైనా ఇద్దరు ఒకే పార్టీలో కలిసి నడవడానికి ఏమన్నా మాట్లాడుకున్నారా? ఇద్దరు ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్కరు ఎందుకు, ఇద్దరు ఒకే పార్టీలో ఉంటే బాగుంటుంది కదా అన్న భావన కానీ ఎప్పుడైనా వచ్చి మాట్లాడుకున్నారా? లేదు, రాజకీయాల గురించి అస్సలు మేము దాని గురించి ప్రస్తావన వచ్చేది కాదు. ఎప్పుడో వాళ్ళు వస్తారు, ఏదో ఫంక్షన్లకు, అకేషన్స్కి వస్తారు. అప్పుడున్న ఫ్యామిలీస్తో ఉంటాం, అంతా కుటుంబంతో ఉంటాం, కుటుంబ వ్యవహారాలు ఏదో పిల్లలతో సరదాగా గడుపుతాం. కానీ అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడుకునేంత అవసరం లేదు కదా. అంటే మీకు 2004లో అనుకుంటా మున్సిపల్ ఎన్నికల్లో మీ అక్క మీకు రావాల్సిన కుర్చీని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న మీ సోదరి తీసుకెళ్ళిపోయారు. అలాగే 2014 ఎన్నికల్లో మీ సోదరి ఫర్హానా ఫయాజ్ అంటే వైసీపీలో కొనసాగుతున్నారు. అంటే చివరి నిమిషం వరకు కూడా వాళ్ళు కూడా కదిరి టికెట్ కోసము ఇస్మాయిల్తో పాటు వారు కూడా పోటీ పడ్డవారిలో ఉన్నారు. ఫర్హానా ఫయాజ్ కూడా టికెట్ వస్తుందేమని. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో టీడీపీ నుంచి వచ్చిన మీరు ఒక్కసారిగా టికెట్ తీసుకెళ్ళిపోయారు. అంటే ఆ రోజు జరిగిన దానికి ఈరోజు 2014 అంటే సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత మీరు కక్ష తీర్చుకున్నారంటారా ఎట్లా? దీంట్లో కక్షలు ఏంటండి? మా పక్క అయితే మన అనంతపురం జిల్లాలో
దట్టు మేము ఎంతో కదిరి నియోజకవర్గం ప్రశాంతమైన నియోజకవర్గం, ఎక్కడ కక్షలకు కారణ్యాలకు తావు లేదు. మనం రాజకీయాల వరకే మాట్లాడుకుంటాం, అంతేగాని కక్షలు పెట్టుకొని కక్షలు పెంచుకునేంత అవసరం లేదు. ఆ పరిస్థితి ఇక్కడ కదిరి నియోజకవర్గంలో లేదు, రాదు కూడా. అంటే ఇక్కడ మీ సోదరి ప్రయత్నం చేస్తున్నారు, బాగా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు, మైనార్టీకి టికెట్ ఇవ్వాలని ఉన్నారు. పక్కనే ఉన్న మదనపల్లిలో రెడ్డి సమాజ వర్గానికి ఇచ్చి కదిరికి మైనార్టీకి ఇవ్వాలని ఫిక్స్ అయింది పార్టీ, వైసీపీ పార్టీ. మీ సోదరు బాగా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అంటే ఇస్మాయిల్ ప్రయత్నిస్తున్నా మీ సోదరు కూడా ఆ విధంగానే ఉన్నా. మీ సోదరు ప్రయత్నిస్తున్నప్పుడు మీరెందుకు నెమ్మదించలేదు? నేను నెమ్మదించలేదంటే పార్టీ వచ్చి మీరైతే గెలుస్తారని చెప్పి నాకు పిలిచి టికెట్ ఇచ్చారు కాబట్టి నేను పోయాను తప్ప, నేను ఎక్కడ ఆమెకు రాకూడదు ఇంకోరు రాకూడదు అని చెప్పి ఏనాడు నేను ప్రయత్నం చేయలేదు. నేను అత్తార్ చాంద్ బాషా, కదిరి ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.